వెల్కమ్ టు కేడా మామ ఈరోజు వచ్చేసి క్రిస్మస్ అన్నమాట. సో క్రిస్మస్ రోజున బయట డెకరేషన్ ఎలాగుంది, నైట్ టైమ్స్ మేము ఉండే లొకేషన్లో లైట్స్ డెకరేషన్ ఎలా చేశారు, రోడ్లు ఎలాగున్నాయి, ఒకసారి అలాగ కార్లో వెళ్తూ మీకు చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం మీకు చూపిస్తాను. క్రిస్మస్ అప్పుడు డెకరేషన్ ఎలా చేసి ఇక్కడ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, హౌస్ని ఎలాగ డెకరేట్ చేస్తారు, ఇంటి ముందర ఎలాగ వాళ్ళు డెకరేట్ చేస్తారు, వైట్ క్రిస్మస్ అనేది ఎలాగుంటుంది అనేది మీకు బాగా దగ్గర నుండి చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. అలాగే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ బాగా చూస్తారని, మన సబ్స్క్రైబర్లు ఈ వీడియోని బాగా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటాను. లెట్స్ గో ఇన్ టు ద వీడియో నౌ. ఓకే, ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి చూస్తే మీరు మా ఇంటి దగ్గర ఆల్రెడీ డెకరేషన్ చేశారు. ఇక్కడ క్రిస్మస్ తాత వచ్చేసి అలాగ చిన్న ఒక బొమ్మలా పెట్టారు. తర్వాత మా ఇంటి పక్కన ఉన్న లైట్స్ చూసారు కదా. సో ఇప్పుడు మనము డ్రైవ్ స్టార్ట్ చేసాము. లెట్స్ గో. సో చాలామంది ఇక్కడ చూడండి ఇంటి ముందర క్రిస్మస్ అప్పుడు ఇలాగా డెకరేట్ చేస్తారు. మన దివాళీకి కూడా చాలామంది ఇలా డెకరేట్ చేస్తారు. సో క్రిస్మస్కి అయితే ఇలాగా బాగా డెకరేషన్ చేశారు. సో చూడండి, క్రిస్మస్ అనేది ఇక్కడ మేజర్ పండగ, పెద్ద పండగ అన్నమాట. సో ఇయర్ ఎండింగ్లో చాలా చాలా అద్భుతంగా జరుపుకుంటారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ గెట్ టుగెదర్ పార్టీలు చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ ఈ క్రిస్మస్ రోజున చాలా మటుకు ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి, ఫ్యామిలీస్ని ఇంటికి పిలిచి వాళ్ళు బాగా డిన్నర్ చేసుకోవడం కానీ, లంచ్ చేసుకోవడం కానీ, కేక్లు అంట, గిఫ్ట్స్ తెప్పించుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చూడండి మా కమ్యూనిటీలో బాగా డెకరేషన్ బాగానే చేశారంతా. ఇంకా స్నో అయితే వాళ్ళ ఇంటి పక్కన ఇంకా చూడండి, స్నో మీరు చూస్తున్నారు కదా, అలాగే స్నో ఉంటుంది. ఎందుకంటే అక్కడ అన్ని చోట్ల క్లీన్ చేసుకోలేరు, కొన్ని చోట్ల మాత్రమే వాళ్ళు క్లీన్ చేసుకోగలరు. వాళ్ళ ఇంటి ముందర పక్కగా క్లీన్ చేసుకోవాలా. ఇది చూడండి, బాగా ఇక్కడ ఎవరో ముందర బొమ్మ వాడతారు. ఓకే, నౌ లెట్స్ గో ఇన్ టు ద పక్కనే మా కమ్యూనిటీలో చాలా కమ్యూనిటీలు ఉంటాయి. సెమీ డిటాచ్ అని చెప్పేసి హౌస్లు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మా కమ్యూనిటీలోంచి పక్క కమ్యూనిటీలోకి వస్తున్నాము. ఇక్కడ లెఫ్ట్కి తిరిగి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, బాగా ఇక్కడ ఎక్కువ క్రిస్మస్ అంటే ఈ డీర్లు కానీ లేకుంటే స్నో మ్యాన్ కానీ ఇలా డెకరేషన్ చేస్తారు. ఆసంగా ఉంది. ఇది చూడండి, ఇక్కడ ఎంత చక్కగా సూపర్గా ఉంది, లైటింగ్ చాలా బాగా చేస్తారు. వావ్, నైస్, సూపర్. క్రిస్మస్ రోజు బాగా అందరూ వాళ్ళు వైన్లు తాగడం, విస్కీ తాగడం ఇలాంటివన్నీ ఉంటాయడా, బాగా మస్తు ఎంజాయ్ చేస్తారన్నమాట. ఈసారి డెకరేషన్ కుమ్మేశారు. వావ్, నైస్. చూసారు కదా, ఇంకా ఒక్కోరు మాట ఇది వాళ్ళ ఒక ఛాలెంజింగ్ లాగా తీసుకుంటారు అన్నమాట. ఇక్కడ డెకరేషన్ని ఎవరు ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారో అంత బాగుంటాయి అన్నమాట. సో చూడండి, బాగా మీకు ఇంకా ఒక సైడ్ చూపిస్తాను కదా, మీకు ఇంకో సైడ్ కూడా చూపిస్తాను, మీకు వీడియో డిస్ప్లే చేస్తాను. ఇక్కడ ఒకసారి మీకు ఇంకొకసారి అటుపక్క కమ్యూనిటీ చూపిస్తాను. చాలా బాగా చేస్తారు కమ్యూనిటీ అంతా. ఇంకా ఏంటిది, ఓ మై గాడ్, ఇల్లు చూడండి, ఇక్కడ తెగ బాగా చేస్తారు. ఇక్కడ మీకు చిన్న స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నాను ఇంకో కెమెరాతో. సో 2 కెమెరాలతో రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియోని మీకు, సో దట్ మ్యాక్సిమం మీకు వ్యూస్ బాగా వస్తాయని. ఎవరన్నా ఒక అన్న వచ్చేసి ఎవరో సిగరెట్ తాగడు అన్న. ఓకే జిమ్మిక్ లైట్లు వేస్తారు ఇక్కడ, రకరకాల లైట్లు. ఇల్లు చూడండి, థీమ్ చూడండి, ఇది గ్రీన్ లైట్, గ్రీన్ హౌస్. గ్రీన్, రెడ్, ఆరెంజ్ లెక్క ఇల్లు కలర్స్ మారుతూ ఉంటుంది. వావ్, సూపర్గా ఉంది కదా కలరు. ఇక్కడ పెద్ద స్నో పడితే స్నో క్లీనింగ్ అనేది పెద్ద జాబ్ మాట. వింటర్లో వచ్చేసి ఇక్కడ స్నో పడితే ఇంటి ముందు స్నో క్లీన్ చేసుకోవడం కానీ లేకుంటే డ్రైవింగ్ చేయడం కానీ ఇక్కడ మెయిన్ టఫ్. అందుకే చాలా మటుకు వింటర్ ఇక్కడ 6 months ఉంటుంది, ఒక 4 months బాగానే స్నో పడుతుంది. ఇంకా వింటర్ కన్నా లేకపోతే కెనడా ఈజ్ సూపర్ ప్లేస్ ఫర్ లివింగ్ మాట. ఇంకా కొన్ని ప్లేసెస్ చూస్తాను.
చూడండి ఇక్కడ ఈ హౌస్ చాలా బాగుంది. వావ్, మెరీ క్రిస్మస్ అని చెప్పేసి ఇల్లు చూడండి. ఇంటి ముందర ఒక చిన్న డీర్ సింబల్ పెట్టారు. బాగా ఆసంగా ఉంది. ఇలా చేయాలంటే కూడా అదొక కళ, అదొక ఆర్ట్ అన్నమాట, ప్యాషన్ లా ఉంటుంది. ఇది చూడండి, ఎక్కువ ఇంటి ముందర ఎక్కువ లైట్స్ లేకుండా డార్క్ అంటే వెరీ లైట్ లో లైట్స్ పెట్టారు, కానీ బాగా మంచి డిమ్ లైట్స్ తో కొంచెం బాగా హౌస్ బాగుంది. ఇక్కడ ట్రీస్ కూడా చూడండి, ఈ ట్రీ కూడా క్రిస్మస్ ట్రీ లా ఉంటాయి అన్నమాట ఇంట్లో. ఇక్కడ స్ట్రీట్ లో ట్రీస్ కూడా క్రిస్మస్ ట్రీస్ లా ఉంటాయి అన్నమాట. అలాగా ఇక్కడ ప్లాంటేషన్ ఎలా ఉంటుంది అన్నమాట. కెనడాలో చాలా మటుకు ఆ ట్రీస్ చాలా ఫేమస్. సో అలాగా మీకు ఈ క్రిస్మస్ స్ట్రీట్ వ్యూ, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి మా దగ్గర, డెకరేషన్ ఎలా జరిగాయని చెప్పేసి మీకు చూపించాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. Like and subscribe to me, Kerala Mama, for more interesting videos. Until then, bye.